హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ప్రజెంట్ మనం ఉన్న ప్లేసు చేర్యాల నుంచి జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ ఉండే విధంగా ఇదంతా వచ్చేసి మనకు డాంబర్ రోడ్డు. ఈ రోడ్ కనెక్టివిటీ కనుక చూసుకున్నట్టయితే ఇది చేర్యాల నుంచి కనెక్టివిటీ అవుతూ ఇటు జగదేవ్పూర్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా జగదేవ్పూర్ కనెక్టివిటీ వెళ్ళే విధంగా ఉంటుంది. మంచి కంప్లీట్గా డబల్ రోడ్డు ఉండే డాంబర్ రోడ్డు. ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్లో ఒక మామిడి తోట విత్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందన్నమాట. మొత్తం 7 ఎకరాలు ఉంటుంది. ఒక 4 ఎకరాల్లో 3.5 ఎకరాల మామిడి తోట ఉంటుంది. ఒక 3 ఎకరాలు వచ్చేసి మనకు అగ్రికల్చర్ ల్యాండ్, కొంచెం చిన్న గెస్ట్ హౌస్ అవన్నీ ఉండే విధంగా ఉంటుంది. ఒకసారి మీకు అక్కడ చూపెడతాను ఏ విధంగా ఉంటుందో. మీకు ఇంతకుముందుగా చూపెట్టినట్టుగా మెయిన్ రోడ్ కనెక్టివిటీ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ మనకి ఇదైతే ఉంటుంది అనమాట. లోపలికి కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా మంచి మామిడి తోట, మొత్తం 7 ఎకరాల మామిడి తోట. మనకు మంచి రోడ్ కనెక్టివిటీ ఇట్లా ఈ విధంగా మంచి పెద్దగా ఉంటుంది. మంచిగా కార్లు ఇట్లా మంచిగా రావాలన్నా కానీ ఏది ఉన్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. మీరు ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు మామిడి తోట, కొన్ని కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. మనకు ఈ విధంగా పెద్ద గేట్ ఉంటుంది లోపలికి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లోపలికి వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా మనకు మంచి ఎంట్రన్స్ కూడా ఉంటుంది అనమాట. ఇటు ఇక్కడ మనకు ఒక వాచ్మెన్ రూమ్ కూడా ఉందన్నమాట. ఇది వచ్చేసి మొత్తం 7 ఎకరాలు ఉంటుంది. ఎకరం వచ్చేసి మనకి 55 లక్షలు అయితే ప్రజెంట్ చెప్తున్నారు. మీకు ఇది కనెక్టివిటీ చేర్యాల నుంచి ఒక 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇటు కొమరవెల్లి కానీ ఇప్పుడు ఏది తీసుకున్న కొమరవెల్లి, కొండపోచమ్మ సాగరు ఇవన్నీ 12-13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇటు ప్రజ్ఞాపూర్, గజ్వేల్ నుంచి కూడా 18-19 కిలోమీటర్లు ఉండే విధంగా మనకి మామిడి తోటనైతే ఉందన్నమాట. మనకి చేర్యాలకైతే చాలా నియర్ బై. మీరు ఇట్లా ఒకవేళ బస్ కనెక్టివిటీ రావాలి అనుకున్నా కానీ హైదరాబాద్ నుంచి మనకి ఇక్కడ వచ్చేసి దుద్దెడపూలు నుంచి కనుక చూసుకున్నట్టయితే ఎగ్జాక్ట్గా ఒక 16-15 కిలోమీటర్లు. సిద్దిపేటకు ఒక 20-25 లోపే ఉంటుందండి. ఏది సిద్దిపేట కరీంనగర్ హైవే కనెక్టివిటీ తోటి అండ్ ఇటు సిద్దిపేట టు జనగామ హైవే కనెక్టివిటీ, ఇట్లా 2 హైవేలు కనెక్టివిటీ ఉంటుంది. ఈ విధంగా మనకు అన్ని సిటీస్ కనెక్టివిటీ ఉంటుంది. ఒకసారి చూడొచ్చు అట్ లాస్ట్ వరకు కూడా మనకు మొత్తం ల్యాండే అనమాట. చాలా పెద్దగా ఉంటుందండి. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా చాలా పెద్దగా ఉంటుంది అనమాట. మొత్తం 7-7.5 ఎకరాలు ఉంటుంది. మంచి మామిడి తోట. మంచి ఇక్కడ కనుక చూసుకుంటే మనకి ఇందులో బోర్ ఫెసిలిటీస్, వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉన్నాయి. సపరేట్గా ఒక ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా అన్ని ఫెసిలిటీస్ తోటి చాలా నీట్గా ఉండే విధంగా మనకి మామిడి తోటనైతే అవైలబుల్లో ఉందండి. మీరు రోడ్ కనెక్టివిటీ కూడా చూసుకోవచ్చు. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది. మంచి బడ్జెట్ అండి. 55 లక్షల్లో ఎకరం అనేది ఉంది. మనకి హైదరాబాద్ సిటీ నుంచి కనుక చూసుకున్నా కానీ 85-90 కిలోమీటర్లే ఉండే విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారు కానీ మొత్తం మామిడి తోట కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా నీట్గానైతే ఉంటుంది. మీరు ఇక్కడ వైపు కూడా చూసుకోవచ్చు. మంచిగా ట్రీస్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి. నెక్స్ట్ మనకు కాపుకైతే ఇవన్నీ వస్తాయి అన్నమాట. మంచి చుట్టూ కూడా మంచి లొకేషన్ కూడా ఉంటుంది అన్నమాట. ఇటు రోడ్ కనెక్టివిటీ కూడా బాగుంటుంది. మంచిగా ఫామ్ హౌస్ లాంటిది ఏదైనా కన్స్ట్రక్షన్ చేసుకున్నా, వీకెండ్ హోమ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నా అని చాలా బాగా ఉండే విధంగా మనకి మామిడి తోట ఉంటుంది అనమాట. ఈ మామిడి తోటకు సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా కానీ కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది. అంతేకాదండి ఈ ఏరియాలో ఎటువంటి అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలనుకున్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మనకు కొమరవెల్లి నుంచి ఇన్సైడ్ వచ్చేసి 10-12 కిలోమీటర్స్, 13 కిలోమీటర్స్ కొండపోచమ్మ ఇన్సైడ్ కూడా వస్తుంది, కొండపోచమ్మ సాగరు. అంతేకాకుండా ఇటు కనుక చూసుకున్నట్టయితే కొండపోచమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఇవన్నీ కనెక్టివిటీ తోటి మనకు ఉంటుంది అన్నమాట. ఇటు జగదేవ్పూరు, ఇటు బచ్చన్నపేట, ఆలేరు నుంచి లోపలికి, ఇటు యాదగిరిగుట్ట నుంచి ల్యాండ్ వచ్చేసి మనకు 30 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా 2-3 వేస్ కనెక్టివిటీ తోటి మనకి ఇక్కడ మామిడి తోటలు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి మంచి మామిడి తోటలు కానీ అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.